హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం వీడియోలో వినబోతున్న కథ జీవన చదరంగం పార్ట్ 8. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ కమెంట్స్ని కూడా మాకు తెలియజేయగలరని కోరుకుంటున్నాను. మరి ఎందుకు ఆలస్యం, కథ వినేద్దామా? ఒంటరి వాడినని లోలోపల వ్యాకుల పడడం వల్లనో రాధ వెళ్ళిన కొన్నాళ్లకే కన్నుమూశారు. ఆయన చేతుల మీదుగా జరగాల్సిన పెళ్లి బతుకుంటే ఉన్నదాంట్లో ముచ్చటగానే చేసేవారు. భగవంతుడు తానే రాలేక ఎవరినో పంపినట్టు రామకృష్ణ గారిని ఆ పనికి తలపెట్టే తలంపు ఇచ్చాడు. భగవంతుడే చేయిస్తున్నాడని నమ్మింది. ఆయన చూపించే తోడు తనకు సరి అయినదని మనస్ఫూర్తిగా నమ్మింది. అమ్మా, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారు అన్నాడు గురునాథం. సార్ మొహమాటంగా నిలబడింది రాధ. చూడమ్మా, ఈ అబ్బాయి పేరు ప్రసాదు. నేను దాదాపు 5 ఏళ్ల నుండి ఎరుగుదును. మన డిపార్ట్మెంటే, రామ్నగర్ బ్రాంచ్ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నేను రమ్మనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆఫీస్లో షర్మిను తీసుకుని వచ్చాడంటే అతనికి నా మీదున్న గౌరవం ఎలాంటిదో తెలిసిపోతుంది. ఇప్పుడు అతను వచ్చాకే నేను ఈ ప్రస్తావన గురించి చెప్పాను. ఏవోయ్, అన్నీ సరిగ్గా చెప్తున్నానా? నవ్వుతూ అన్నారు రామకృష్ణ గారు. చిరునవ్వే ప్రసాదు బదులయ్యింది. మీ ఇరువురికి పరిచయమై సుముఖత చూపితే అప్పుడు నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. అవి నాకు వదిలేయండి అన్నారు. ఇక రాధకు చెప్పడం అయ్యిందన్నట్టుగా ప్రసాదునే చూస్తూ, చూడు బాబు, ఈ అమ్మాయి నాకు కూతురు లాంటిది. 18 ఏళ్లు నిండగానే మన ఆఫీసులో చేరింది. తను చేరిన కొద్ది మాసాలకే ఆయన కాలం చేశారు. నా కూతురు అని నేను స్వీకరించి చెప్పాక అమ్మాయి బుద్ధిమంతురాలని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తన కష్టార్జితం మీదే ఆధారపడి చుట్టాలింట్లో ఒబ్బిడిగా ఉంటూ బ్రతుకుతోంది. ముందు మీరిద్దరూ మాట్లాడుకొని ఎలాంటి అభ్యంతరము లేని పక్షంలో మీరిరువురు తరపున పెద్దలతోనూ నేను మాట్లాడతాను. నేనలా సెక్షన్లోకి వెళ్ళొస్తాను. మీరిక్కడే మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. నేను అరగంట తరువాత వస్తాను అంటూనే గదిలోంచి వెళ్లారు. అరగంటలో తిరిగొస్తా ప్రసాదు. నువ్వు బాగా ఆలోచించి చెప్పు. అమ్మాయిని కనుక్కొని నేను నీకు చెబుతాను అని ఆయన అనడం ముగియకుండానే ఏకస్వరంతో ఇద్దరూ మాకు సుముఖమే సార్ అన్నారు. ఇద్దరి ముఖాలు ఆనందంతో మెరవడం రామకృష్ణ గారి దృష్టిని తప్పించుకుపోలేదు. ఆదిలోనే హంసపాదమన్నట్టు పిడుగులాంటి వార్త వచ్చి పడింది. పెళ్ళై మరో ఊర్లో కాపురముంటున్న అక్క దగ్గర నుంచి ఫోను వచ్చింది రాధకు. బావగారికి మరో స్త్రీతో సంబంధం ఉన్నా ఇన్నేళ్లు ఎన్ని బాధలు పెట్టినా భరించాను. నా కర్మింతేలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఆమెను సరాసరి ఇంటికే తీసుకువచ్చారు. ఇక నా వల్ల కాదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదు అంటూ గొల్లుమనింది రాజీ. భర్త వేధింపులను తట్టుకోలేక, ఇల్లు దాటితే నిలువ నీడలేక, ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్న అక్కకి ఉన్న ఒక్క ఆధారము రాధే. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆమె కడుపున ఒక కాయ కాయలేదన్న నెపంతో మరో స్త్రీని ఇంటికి తెచ్చిన భర్తను ఏమనాలి? భర్త ఆదరణ లేక బాధపడుతున్న అక్కకు పుట్టిల్లంటూ లేకనే కదా ఇంత దారుణానికి ఒడికట్టాడు. నాన్ననై భావను నిలదీయలేకపోవచ్చు, కానీ నా కాళ్ల మీద నేను నిలబడుతున్న తోబట్టువుగా అక్కను ఆదుకోలేనా? తనకంటే చిన్నదాన్నైనా అమ్మా నాన్ననై దాన్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. దాని బాధ తీర్చలేకున్నా ప్రాణాలు కాపాడగలను. అదే నా కర్తవ్యం దృఢంగా నిశ్చయించుకుంది. కొంగుముడితో మంగళసూత్రంతో కొత్త జీవితానికి నాంది పలుకవలసిన సమయంలో, కొత్త కాపురం గురించి బంగారు కలలు కనే తరుణంలో తలకు మించిన మరో బాధ్యతను మోయవలసి వస్తోంది. అయితే తనపై పడబోతున్న ఆ బరువుతో అత్తారింటికి వెళ్ళవలసి వస్తే అందరూ తనని చులకన చేసి మాట్లాడితే దాన్ని ఏ ఆడపిల్ల భరించలేదు. అట్టి పరిస్థితి ఎంత నరకప్రాయంగా ఉంటుందో తను ఊహించగలదు. భర్తకు దూరమైన పరిస్థితులను అందరూ తలో రకంగా అనుకోవడానికి ఇదో అవకాశం. అక్క గురించి నలుగురు చెవులు కురుక్కోవడం తను భరించలేదు. కొత్త ఇంట అడుగు పెట్టగానే ఎదిరించడము సరైన పని కాదు. ఎలా చూసినా
వీడని చిక్కుముడిగా తయారయ్యింది జీవితం. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టయింది. అయినా పర్వాలేదు, దైవం నాకేం చేసినా మంచే చేస్తాడు అని నమ్ముతాను. అలా చేయమనే కదా ఆ రోజు ప్రసాద్ గారిని చూసిన రోజున కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించాను. ఇప్పుడిదే ఆ దైవ నిర్ణయమైతే దాన్ని శిరసా వహించాలి అంది ఆనందంగా. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామకృష్ణ గారి వద్దకు వెళ్ళి విషయమంతా విఫులంగా చెప్పింది రాధ. సార్, మీరు ప్రసాద్ గారితో మాట్లాడిన నాడు పరిస్థితులు వేరు. ఇప్పుడవి పూర్తిగా తారుమారయ్యాయి. ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా పెళ్లి కుదిరినా కుదరకపోయినా ప్రస్తుత తక్షణ కర్తవ్యం అక్కయ్యకు నీడనివ్వడం. పెళ్లి కుదిరేదాకా పిన్ని వాళ్ళింట్లోనే కాలక్షేపం చేసుకోవాలన్న నిర్ణయం మార్చుకొని వెంటనే మరో ఇల్లు చూసుకోవాలి. అక్కయ్యతో అక్కడుండాలి. వెంటనే ఇది చేయవలసిన ఆకస్మిక పరిస్థితులు వచ్చినందువల్ల వేరే దారి లేదు. ఈ కొత్త మలుపు వల్ల ఆ పెళ్లివారు ఇప్పుడేమంటారో కూడా మీరు కనుక్కోవాలి. అక్కయ్యను నేను ఒక్కనాటికి వదిలిపెట్టను. ఆమె చాలా అమాయకురాలు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి కావలసిన తెలివితేటలు అస్సలు లేవు ఆమెకు. ప్రాపంచిక జ్ఞానం అసలు బొత్తిగా లేదని నాన్నగారు భయపడుతూనే ఉండేవారు. ఆయనకున్నంతా అయ్యింది. దాన్ని అనాథగా ఎలా వదిలేస్తాను? కలో గంజో ఇద్దరం కలిసే బ్రతుకుతాము. దానికి అదృష్టం మెండుగా ఉండి మరో జీవితం అమిరితే సరే. లేకపోతే నా కంఠంలో ప్రాణమున్నంతసేపు అక్కయ్య నాతోనే ఉంటుంది. ఇది ప్రసాద్ గారు ఊహించని విషయం కనుక మీరు వివరంగా చెప్పండి. నాకు జీవితాంతము అక్క భారమే. అది నాకు సమ్మతమైనట్టు వారికి అవ్వవలసిన అవసరం లేదు. వారికి అంగీకారమైతేనే నేను ఈ సంబంధం చేసుకోగలను. కాని పక్షంలో నా అదృష్టం అంతే అని సరిపెట్టుకుంటానే కానీ వారిని అపార్థం చేసుకోను. ఈ ఒక్క విషయం ఒప్పుకుంటే నా తరపు నుండి మరెటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు ఉండవు. తండ్రి సమానులైన మీతో కూడా ఈ విషయంలో నా ఉద్దేశం చెప్పుతున్నానే కానీ మీ సలహా కోరనందుకు నన్ను క్షమించండి. నా మాట ప్రసాద్ గారితో చెప్పండి. తొనకని కుండలా చెప్పింది. రాధ దృఢ నిశ్చయాన్ని చూసి ఆశ్చర్యపోయారు రామకృష్ణ గారు. ఈ వయసులో ఇంతటి లోతైన ఆలోచనలు, దూరదృష్ట్యా ఇంతటి దృఢ సంకల్పమా? రాధలోని మరో కోణాన్ని చూసిన ఆయనకు ఆనందమే ఎక్కువ కలిగింది. ప్రతి వ్యక్తిలోనూ పునాదులు వేసుకుని నాటుకుపోయి స్వార్థం తాండమాడుతున్న రోజులివి. ప్రపంచమంతా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి ఆలోచిస్తున్న సమయం ఇది. అలాంటిది ఇంత పిన్న వయసులో అక్క పరిస్థితి గురించి ఇంత కూలంకుషంగా ఆలోచిస్తూ బాధ్యతాయుతంగా మాట్లాడుతున్న రాధను చూసి మనసులోనే శభాష్ అనుకున్నాడు రామకృష్ణ గారు. రామకృష్ణ గారికి రాధంటే ఎంత ప్రీతో ప్రసాద్ అంటే అంత అభిమానం. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నా సంకల్పం ఎంతో సబబైనది మరోసారి ధృవీకరించుకున్నారు. ఈ సంఘటన వల్ల రాధ పట్టుదల, న్యాయబద్ధమైన ఆలోచన విధానం మరింత తెలిసింది. ఈ ఇరువురు కలిస్తే వారి భావి జీవితం ఆనందంగా సాగుతుందని గాఢంగా తన వరకు తీర్మానించుకున్నాక ప్రసాద్ నాన్నగారితో మాట్లాడడానికి వెంటనే బయలుదేరారు. అయ్యా రాఘవయ్య గారు, మీ ముగ్గురి సంతానంలో అందరికంటే చిన్నవాడైన ప్రసాదు ఎంతో పరిపక్వత కలిగినవాడు. ఎంతో హుందాగా నడుచుకుంటూ తనకంటే పెద్దల మెప్పును, చిన్నవారి ప్రేమాభిమానాల్ని గెలుచుకున్నాడు. తల్లి లేని అతడిని గారాబం చేయకుండా ఎంతో బాధ్యతగా పద్ధతులు నేర్పి పెంచారు. ప్రసాద్ నాకు పుత్ర సమానుడు. అలా భావిస్తున్న కారణంగానే అతడి విషయంలో కాస్త స్వాతంత్ర్యం తీసుకొని ఓ చక్కని సంబంధం తీసుకొని వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే ఆ సంబంధం వివరాలు చెబుతాను. సాక్షాత్తు ఆడపిల్ల తండ్రి కూడా పిల్లనివ్వడానికి వెళ్ళినప్పుడు ఇంత వినయంగా విన్నవించుకుంటారో లేదో. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలన్నదే ఆయన అభిలాష. విషయం ఆరంభించినప్పటి నుండి ప్రతి అడుగు చూసి చూసి వేస్తూ ఎక్కడ ఎలా నడుచుకుంటే భేదాభిప్రాయాలు లేకుండా సక్రమంగా జరుగుతుందో అలా ముందుకు నడిపారు. మా వాడి మీద అక్కరతోనో
మీ అంతటి వారు నా గుమ్మం తొక్కి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. వాడి మేలు కోరి మీరు సంబంధం చెబుతానంటే వద్దెనంత కుసంస్కారిని కాను నేను అంటూ ప్రసాదు తండ్రి రఘురామయ్య అన్న మాటలు ఆయన నమ్మకాన్ని బలపరిచాయి. మా ఆఫీసులోనే పనిచేసే రాధా అనే అమ్మాయిని మీ ప్రసాదుకు చేసుకోమని అడగడానికి వచ్చాను. ఆ అమ్మాయి మీ కుటుంబానికి కానీ ప్రసాద్ గుణానికి కానీ సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నాను. పేరుకైతే నేను ఆఫీసులో ఆమెకు పై అధికారిని, కానీ సాక్షాత్తు నాకు బిడ్డలాంటిది. వాళ్ళ నాన్నగారు 2 ఏళ్ల క్రితం కాలం చేశారు. పినతల్లి గారింట్లో ఉండి ఉద్యోగం చేసుకుంటోంది. ఆడదిక్కులేని మీ ఇంటికి రాధ తప్పకుండా వెలుగు నింపే దీపం అవుతుంది. ఇది నా నమ్మకమే కాదు, హామీ కూడాను అంతే విన్నవిస్తూనే సందిగ్ధంగా చెప్పబోతూ ఆగారు రామకృష్ణం గారు. వారు సంశయించడం చూసి అయోమయంగా చూశాడు ప్రసాదు తండ్రి. మళ్ళీ చెప్పడం ప్రారంభించారు రామకృష్ణ. ఈ మధ్యనే వాళ్ళ అక్కయ్యకు ఒక కష్టం వచ్చింది. భర్త నుంచి దూరమై అక్క వీధిన పడడంతో ఆమె బాధ్యత ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడిన రాధ మీద పడింది. ఇద్దరూ తోబుట్టువులు. చిన్నతనంలోనే తల్లిపోయింది. తండ్రి 2 ఏళ్ల క్రితం పోవడంతో పుట్టిల్లంటూ లేని రాజీకి ఇప్పుడు రాధే అండగా నిలబడవలసిన పరిస్థితి. తోడబుట్టిన వారు ఒకరికొకరు ఆదుకుంటూ నిలబడకపోతే ఇంకా రక్త సంబంధానికి అర్థమేముంటుంది? స్వార్థం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో రాధ అక్క రాజీ గురించి ఆలోచిస్తుందంటే రేపు మీ ఇంట్లో ప్రతి వ్యక్తి గురించి కూడా ఇలాగే ఆలోచిస్తుంది. ఇలాంటి గుణమున్న పిల్ల మీ ఇంటి దీపం అవ్వడం మీ అదృష్టమే అవుతుందని నేనంటాను. ఇక రాజీ విషయానికి వస్తే ఆ అమ్మాయి బరువనుకుంటే బరువు, కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే మీకు మరో బిడ్డ అవుతుంది. ఆసరా లేని ఆమెకు నీడనిచ్చినట్టవుతుంది. రాధా ప్రసాదులు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఉరుకులు పరుగులు పెడుతున్న వారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇంట్లో ఒక ఆడపిల్ల తిరుగాడుతుంది. మీకీ వయసులో కూతురి నీడ ఉన్నట్టుంటుంది. రేపు వాళ్లకు పిల్లలు పుట్టినప్పుడు ఎక్కడో విడిచిపెట్టకుండా చూసుకుంటుంది. కాస్త ముందు చూపుతో ఆలోచిస్తే ఆమె వల్ల మీ ఇంటికి కలిగే ఇబ్బంది కంటే మీకు కలిగే ప్రయోజనమే ఎక్కువ. అన్ని విధాలా ఆలోచించేవాణ్ణి కనుక మీరు అభ్యంతరం తెలుపలేదు కనుక అన్ని కోణాల్లోనూ ఆలోచించి నా ఉద్దేశం చెప్పాను. అన్యదా భావించకండి. మీరేమంటారు? తన ఉద్దేశాన్ని సుదీర్ఘంగా చెప్పి నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తూ విషయాన్ని ముగించారు రామకృష్ణ గారు. ప్రసాద్ తండ్రి రాఘవయ్య చాలా మంచి వ్యక్తి. జీవితాన్ని కాచి వడపోసినందువల్ల, కష్టచుకాలు చూసినందువల్ల రాటుపోట్లను అర్థం చేసుకోగలడు. జబ్బు చేసి భార్య పోయినప్పటి నుండి ఎన్నో ఇబ్బందులు పడుతూనే సంసారాన్ని ఈదుకొచ్చాడు. పిల్లల బాధ్యతను ఒంటరిగానే మోశాడు. అన్నీ సక్రమంగా నెరవేర్చుకుని వచ్చాడు. పెద్ద కొడుకు పెళ్లి చేసినా అతడు బాధ్యతారహితంగా ఉన్నందువల్ల వారి ఆదరణ అంతంత మాత్రమే. రఘురామయ్యకి అనుకవలేని కోడలితో ఇబ్బందులు పడుతున్నా ఆమెతో సమానంగా నోరు పారేసుకోవడం కూడా సమస్యను నేర్పుగా ఎదుర్కొంటూ వాళ్ళకి వేరే కాపురం పెట్టించి చిన్న కొడుకుతో ఉండసాగాడు. ఇంతటి పెద్ద హోదాలో ఉన్న ఒక పెద్ద మనిషి ఇంటి వరకు వచ్చి చెప్పే హితం, అర్థం చేసుకునే సంస్కారం ఉంది. అనుకువగల పిల్ల తమ ఇంటికి ఎంతో అవసరమని గ్రహించి ఆయన చెప్పిన మాటల్లోని అంతర్థాన్ని, అట్టి నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించి ఈ సంబంధాన్ని ఖాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాన సహృదయులైన రామకృష్ణ గారి చేతుల మీదుగా పెద్దల ఆశీర్వాదములతో రాధా ప్రసాదుల పెళ్లి వారికున్నంతలో అంగరంగ వైభవంగా జరిగింది. చూడముచ్చటైన జంట అని ఊరంతా అనుకున్నారు. సంతోషంగా ప్రారంభమైన పెళ్లి పుస్తకం ఆనందంగా ఉన్న కొత్త కాపురం, కలతలు లేని సంసారంగా చక్కగా సాగిపోతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో మాకు కమెంట్స్లో పెట్టండి. మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్
ఆలోచించకుండా కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై